హలో గైస్, ఈరోజు నామినిక్లేచర్ టాపిక్లో నేను కొత్త పదాలన్నీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇవన్నీ జనరల్గా ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ప్రతిరోజు వాడుతూ ఉంటారు. ఈ నామినిక్లేచర్ టాపిక్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నా. ఒకటి స్ట్రైక్ ప్రైస్, ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అంటే ఇవి ఏంటి అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి గ్రీక్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి? సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కార్ వెళ్ళి పోల్ని గుద్దుకునే ఆ పాయింట్ అని స్ట్రైకింగ్ పాయింట్ అని, అక్కడ సేమ్ అలాగే ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అంటారు. అంటే మనకు తెలుసు గుద్దుకున్న పాయింట్లోనే మనకు డబ్బులు వస్తాయి, లేదంటే మన డబ్బులు మొత్తం జీరో అయిపోతాయని. సో ఇదే స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో దానికోసం మీరు ల్యాప్టాప్ స్క్రీన్ చూడండి. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసి ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని కొట్టండి. ఇక్కడ ఉన్న ఫస్ట్ వెబ్సైట్ ఎన్ఎస్సి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. మెయిన్గా ఆప్షన్స్ యొక్క డేటా ఇక్కడే అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎందులో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, ఏ కాంట్రాక్ట్ మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయొచ్చు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అని. లేదంటే ఇక్కడ టైప్ చేయాలనుకుంటే ఏదైనా స్టాక్, పర్టికులర్ స్టాక్ గురించి అయితే ఇక్కడ స్టాక్ పేరు కొట్టచ్చు. ఇక్కడ చూస్తే ఎక్స్పైరీ డేట్ అని ఉంది. అంటే మీకు ఇన్సూరెన్స్ ఎన్ని రోజుల వరకు కావాలి అనే దాని గురించి ఇక్కడ మీకు డేట్ కనపడుతుంది. మనకి నిఫ్టీకి వచ్చేసరికి వీక్లీ, ప్రతి వీక్ ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. మంత్లీ, ఇయర్లీ, 20 క్వార్టర్లీ అవన్నీ ప్రతి దానికి ఉంటాయి. ఇక్కడ కింద చూస్తే ఇక్కడ ఏవో చాలా ఉన్నాయి. వీటన్నిటిలో మనం కొన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. మెయిన్గా మీరు మధ్యలో చూడండి, స్ట్రైక్ అని ఉంది. 20,650, 21,000, 21,500, 22,000 ఇట్లా ప్రతి 50 పాయింట్స్కి ఒక స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది. ఈ స్ట్రైక్ ప్రైస్లు ఉన్నాయి. దానికి అర్థమైంది అంటే, నీకు సింపుల్గా చెప్పాలంటే ఈ ఆప్షన్ చైన్ అనేది అంతా ఒక మెన్యూ కార్డ్ లాంటిది అనుకోండి. మీరు ఏ ఇన్సూరెన్స్ కొనాలి అంటే ఇవన్నీ ఇన్సూరెన్స్లు ఉన్నాయని చెప్పి ఇన్సూరెన్స్లు కనపడుతుంటాయి మీకు, ఏ స్ట్రైక్ ప్రైస్ కొనొచ్చు అని. లాస్ట్ వీడియోలో కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, సో అదే ఎగ్జాంపుల్ ఈ వీడియోలో తీసుకుంటాను. సో మనం లాస్ట్ వీడియో కార్ ఎగ్జాంపుల్లో మన ఇంటికి వెళ్ళే దారిలో పోల్ గుద్దుకుంటుంది. సో గుద్దుకుంటే మనకి డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు అనేది కదా మన లాజిక్. సపోజ్ అదే పోలు స్ట్రీట్ టర్నింగ్ దగ్గర కాకుండా ఇంటి ముందు ఉంటే ఒకలాగా యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఊరి బయట ఉందనుకోండి అదే పోలు, మీరు యాక్సిడెంట్ చేసుకునే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. యాక్సిడెంట్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అక్కడ ప్రైస్ ఎక్కువనే అడుగుతూ ఉంటారు. ప్రీమియం ఛాన్సెస్ తక్కువ ఉన్న చోట్ల ప్రీమియం కొంచెం తగ్గించైనా తీసుకుంటారు. ట్రేడ్ చేసే వాళ్ళందరూ ఏం చెప్తూ ఉంటారంటే 24,000 PE కొను, 24,000 CE కొను అని చెప్తూ ఉంటారు. దానికి అర్థం ఏంటి? మీరు నిఫ్టీని కొన్నట్టు కాదు. సో ఇప్పుడు ఆ నిఫ్టీ పెరిగిందంటే ఆ ఆప్షన్, మీరు కొనే ఆ ఆప్షన్ ఉంది చూసారా, దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. బేసిక్లీ స్ట్రైక్ ప్రైస్ అనేవన్నీ డిఫరెంట్ సిరీస్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. అవి దేనివి? ఒక అండర్లయింగ్ అసెట్వి. మీరు ఇక్కడ చూస్తే చార్ట్లో ఈ ఆప్షన్ చైన్ ఉంది చూసారా, ఇదంతా నిఫ్టీకి సంబంధించింది. సో అండర్లయింగ్ అనేది నిఫ్టీ. సో నిఫ్టీని స్పాట్ అని కూడా అంటూ ఉంటారు. రికార్డింగ్ నేను మార్కెట్ అవర్స్లో చేస్తున్నాను. సో ఇక్కడ లైవ్ రన్నింగ్ ప్రైస్ ఏమో 23,982.3 అని ఉంది అట్ ప్రజెంట్. సో ఇప్పుడు ఈ ప్రైస్కి దగ్గర రౌండ్ ఫిగర్ 24,000 కదా, అంటే ఒక 18 పాయింట్స్ యాడ్ చేస్తే 24,000 రౌండ్ ఫిగర్ అవుతుంది. సో మనం 24,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వెళ్దాం. సో చూసారా, ఇక 24,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఈ పార్ట్ ఏమో షేడెడ్ ఉంటుంది, ఈ పార్ట్ షేడెడ్ లేదు. ఇక్కడ కూడా చూస్తే ఈ పార్ట్ షేడెడ్ లేదు, ఇక్కడ షేడెడ్ ఉంది. సో ఇది మెయిన్ ఏమంటారు, నిఫ్టీ యొక్క స్పాట్ ప్రైస్ అంటారు కదా, 23,980 అది స్పాట్ ప్రైస్. సో దానికి దగ్గరలో ఉన్నది 24,000, ఇది స్ట్రైక్ ప్రైస్. ఈ రెండు సేమ్, ఆల్మోస్ట్ సేమ్ దగ్గర ఉన్న ఈ పాయింట్ని అర్ధమనీ అని అంటూ ఉంటారు ఆప్షన్ చైన్లో. అవుట్ ఆఫ్ ద మనీ అంటే అన్అచీవబుల్ కండిషన్స్. అంటే ఇప్పుడు 24,000 ఉంది, దీని కింద చూస్తే 24,100, 24,250, 24,450 అట్ ప్రజెంట్ ఇవి అచీవ్ చేయగలుగుతున్నాయా అంటే దాని దగ్గర ఉన్నాయా, దాని దగ్గరికి వెళ్ళగలుగుతున్నాయా? లేదు కదా.
కాబట్టి ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ కిందకి వస్తాయి. ఇక్కడ షేడెడ్ లేని పార్ట్. అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటంటే సింపుల్, మన కార్ ఎగ్జాంపుల్లో ఊరు బయట పోల్ ఉంటే నువ్వు ఆ పోల్ని యాక్సిడెంట్ చేసే ఛాన్సెస్ తక్కువ. అట్ ప్రజెంట్ నువ్వు అసలు ఊరు బయటికి వెళ్ళలేదనుకో, ఏమవుతుంది? మీకు ఇన్సూరెన్స్ తీసుకుంటే జీరో అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఈ ఏరియాలో అవుట్ ఆఫ్ ద మనీలో ఉన్న ఈ స్ట్రైక్ ప్రైస్ అన్నీ ఎక్స్పైరీ డే రోజు జీరో అయిపోతాయి. సేమ్ ఇన్ ద మనీ అంటే అచీవబుల్ కండిషన్స్, అంటే యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు రిపేర్ నాకు ఎంత ఇస్తారో అనే దాని మీద ఉంటుంది ఈ ఏరియా అంతా. ఇదంతా షేడెడ్ ఏరియా. మీరు గమనిస్తే కొంచెం డార్క్గా ఉంటుంది, మెరూన్ రెడ్ టైప్లో ఈ ఏరియా మొత్తం. అంటే రైట్ సైడ్ కింద ఉంది, లెఫ్ట్ సైడ్ పైన ఉంది, ఏంటి ఇలాగా షేడెడ్ అని అనుకుంటున్నారు కదా. సో దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు మామూలుగా అయితే కార్ ఇన్సూరెన్స్కైనా ఏ ఇన్సూరెన్స్కైనా పాడవుతుందేమో అనే భయంతోనే తీసుకుంటూ ఉంటారు. కానీ స్టాక్ మార్కెట్లో బుల్స్ ఉంటారు, బేర్స్ ఉంటారు. అంటే పైకి పెరుగుతుంది, నాకు అప్పుడే ప్రాఫిట్ వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. కొందరేమో కిందికి పడుతుంది, అప్పుడే నాకు ప్రాఫిట్ వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ కోసం అంటే ఇప్పుడు బుల్స్కి ఒక ఇన్సూరెన్స్ కావాలి, బేర్స్కి ఒక ఇన్సూరెన్స్ కావాలి. సో బుల్స్కి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి పిఈ అనే ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బేర్స్ ఏమో కిందికి పడుతుంది, అంటే కిందికి పడితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళు పైకి పోకూడదు, నాకు పైకి ప్రొటెక్షన్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు సిఈ తీసుకుంటారు. ఏంటి రివర్స్ చెప్తున్నట్టు అనిపిస్తుందా నార్మల్గా చెప్పిందానికి, నార్మల్గా అందరు చెప్పేదానికి? కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ దీన్ని యాక్చువల్ లాజిక్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఓన్లీ ఆప్షన్ బయింగ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు సిఈ కొంటే పైకి, అంటే పైకి వెళ్తుంది అని అనుకున్నప్పుడు సిఈ కొనండి. ఓన్లీ ఆప్షన్ బయింగ్ చేస్తున్నప్పుడు కిందికి పడుతుంది అనుకుంటే పిఈ కొనండి. ఓన్లీ ఇది ఆప్షన్ బయింగ్కి, ఆప్షన్ సెల్లింగ్కి వేరేలాగా ఆలోచించాలి. ఓకే, హెడ్జ్ చేసేటప్పుడు ఏంటి, మన పోర్ట్ఫోలియో ఎప్పుడు పైకి పెరగాలని అనుకుంటాం. పొరపాటున కిందికి పడితే మనం నష్టపోతాం కాబట్టి పుట్టుకుంటారు. అదే బుల్స్ అనేవాళ్ళు పైకి పెరగాలనుకునే వాళ్ళు, పడకూడదు అనుకుంటే పుట్టుకుంటారు. బేర్స్ అనేవాళ్ళు పడాలనుకునే వాళ్ళు, పడితేనే ప్రాఫిట్స్ వస్తాయి వాళ్ళకి. సో వాళ్ళకి పొరపాటున పెరిగిందంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి, అప్పుడు వాళ్ళు సిఈ కొంటారు. ఐ హోప్ మీకు ఈ సిఈపి లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. లాజిక్ అది ట్రేడ్ చేసేటప్పుడు ఎలా చేస్తారు అనే రెండు విషయాలు మీకు క్లియర్గా చెప్పాను. సరే, మీరు మళ్ళీ చూసైనా కానీ ఇది క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇదే ఆప్షన్ చైన్ని నేను రకరకాల చోట్ల చూడొచ్చు. నేను నా బ్రోకర్ అకౌంట్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు ఇదే జిరోదా వెబ్సైట్లో మీరు గమనిస్తే 15th మే, అంటే నీకు నెక్స్ట్ 6 days వరకే నీకు ఇన్సూరెన్స్ కావాలి, నీకు ప్రొటెక్షన్ కావాలి అనుకున్నావు అంటే ఈ ఎక్స్పైరీ డేట్ని చూస్ చేసుకుంటావు. తర్వాత అట్ ప్రజెంట్ మీరు మార్కెట్ చూస్తే 23,985 దగ్గర ఉంది. సో అందుకే అర్థమని 24,000, అది ఇట్లా వైట్ బాక్స్లో ఉంది. ఓకే, అండ్ ఈ ఏరియా చూస్తే మీరు పైనంతా ఇదంతా షేడెడ్ ఉంది. ఎందుకు? 24,000 అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 23,500 ఉంది. అంటే ఇప్పుడు మార్కెట్ 23,500 కంటే పైన ఉందా లేదా? పైన ఉంది కాబట్టి ఇది షేడెడ్ వచ్చేసింది, ఇది ఇన్ ద మనీ అయిపోయింది. అండ్ ఇప్పుడు 24,400 అనుకోండి, ఇప్పుడు 24,000 దగ్గర ఉంది. 24,400కి వచ్చిందా? రాలేదు, కాబట్టి అది అవుట్ ద మనీ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ కాలం కాల్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఎప్పుడు కాల్ ఉంటుంది, రైట్ సైడ్ మొత్తం ఎప్పుడు పుట్ ఉంటుంది ఏ ఆప్షన్ చైన్ ఓపెన్ చేసా కానీ. అంటే ఇప్పుడు కాల్ యొక్క ఆప్షన్ ఎప్పుడు తీసుకుంటారు? ట్రేడర్స్ అయితే పైకి పెరగాలనుకున్నప్పుడు. ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఏదన్నా ఆర్డర్స్ నెగిటివ్ బేర్ సైడ్స్ పెట్టినప్పుడు ప్రొటెక్షన్ కోసం కాల్ తీసుకుంటారు. మోస్ట్లీ
మార్కెట్ పైకి పెరుగుతుంది అంటే కాల్ ఆప్షన్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. అది మెయిన్ లాజిక్. ఇక్కడ చూడండి, కాల్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైజెస్ అని ప్రైజెస్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి. గమనిస్తే కాల్వి ఇన్ ద మనీ ఎప్పుడు కాస్ట్లీగానే ఉంటాయి. ఎంత ఇన్ ద మనీ ఉంటే అంత కాస్ట్లీ ఉంటుంది. పోను అట్ ద మనీకి వచ్చేసరికి కొంచెం నార్మల్ ప్రైస్ ఉంటుంది. ఇంకా అవుట్ ద మనీకి వెళ్ళేసరికి అంతా చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకు అవుట్ ద మనీ తక్కువ అయిపోతుంది? ఊరు బయటికి వెళ్ళి యాక్సిడెంట్ చేసుకోమని చెప్పి ఇన్సూరెన్సే కొనడం మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఎలాగో అలాగ అమ్మాలంటే రూపాయికి సార్, 2 రూపాయలకి సార్, 5 రూపాయలకి సార్ అని అమ్ముతారు. అర్థమవుతుందా నా లాజిక్? అంటే ఊరు బయటికి ఎవరు పోరు, నేను అమ్ముతా కొను అంటే అది ఎట్లా, నేను ఊరు బయటికి పోను, ఆ డబ్బులు వాడికి ఊరికి ఇచ్చి పోగొట్టుకోవడం ఎందుకు అనుకునే వాళ్ళే ఉంటారు చాలామంది. అదే మీ ఇంటి ముందు ఉన్న పోల్ దగ్గర యాక్సిడెంట్ జరుగుతుందంటే కొంచెం ఆలోచిస్తారు, తీసుకుందామా వద్దా అని. అప్పుడు దానికి ఒక మంచి వాల్యూ వస్తుంది. అదే ఆల్రెడీ యాక్సిడెంట్ అయిన కార్ అనుకోండి, నిజానికి రియల్ లైఫ్లో అయితే యాక్సిడెంట్ ఆల్రెడీ అయితే ఇప్పుడు ఏంటి తీసుకునేది అని అంటారు. కానీ స్టాక్ మార్కెట్లో ట్రేడ్స్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది ఎల్టీపీ, కాల్ ఎల్టీపీ ప్రైజెస్, లాస్ట్ ట్రేడెడ్ ప్రైజెస్. ఇక్కడ ఓఐ ఇన్ ల్యాక్స్ అనేది. ఓఐ గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది ఎన్ని ఆప్షన్ బయింగ్ సెల్లింగ్ ట్రేడ్స్ జరుగుతున్నాయి, ఎన్ని ఓపెన్ ఇంట్రెస్ట్, ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది మార్కెట్లో అనేది తెలుసుకోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ గురించి మీరు ఓటీఎం దగ్గరికి వెళ్తే మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్రెస్ట్ అనేది పెద్దగా ఉండదు. ఎందుకట్లా? సెల్లర్స్ ఏమో సెల్ చేయడానికి ఉంటారు, కానీ బయర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిరు. కానీ కొందరు కొంటూ ఉంటారు, అది వేరే విషయం. వాళ్ళు ట్రేడ్ స్ట్రాటజీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇన్ జనరల్ ఓటీఎం ఎక్కువగా సేల్ అవ్వవు, ఇన్ ద మనీ ఎక్కువగా సేల్ అవుతుంటాయి, బట్ కాస్ట్లీ ఉంటాయి. కాబట్టి అవి కూడా ఎక్కువ ప్రిఫర్ చేయరు. అట్ ద మనీ దగ్గరే చాలామంది ట్రేడ్స్ కానీ ఏవైనా జరుగుతూ ఉంటాయి. ఓకే, సపోజ్ మీరు ఎక్స్పైరీ రోజు ట్రేడ్ చేయాలనుకున్నారు, అట్ ద మనీ తీసుకున్నారు, మీరు అనుకున్నట్టు, అంటే సపోజ్ మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకున్నారు, కాల్ తీసుకున్నారు, పైకి పెరిగితే ఆ అర్థం అనేది కాస్త ఇన్ ద మనీలోకి మారిపోతుంది. ఎందుకంటే మీరు తీసుకున్న స్పాట్ ప్రైస్, నిఫ్టీ యొక్క ప్రైస్ అనేది మీ ఇన్సూరెన్స్ స్ట్రైక్ ప్రైస్ కంటే పైన ఉంటుంది. కాబట్టి అప్పుడు ఇన్ ద మనీలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టు పైకి వెళ్ళలేదు, కిందికి వెళ్ళింది అనుకోండి, ఓకే, అప్పుడు కిందికి వెళ్ళడం వల్ల అది అట్ ద మనీ నుంచి అవుట్ ద మనీ అయిపోతుంది. అంటే ఇన్సూరెన్స్ అనేది పనికి రాకుండా పోతుంది, జీరో అయిపోతుంది. సో ఎక్స్పైరీ డే రోజు చేసేటప్పుడు కొన్ని విషయాలు గమనించాలి. అండ్ ఈ ఆప్షన్ యొక్క ప్రైస్ అనేది అసలు ఎలా క్రియేట్ అవుతుంది, దేన్ని బేస్ చేసుకొని ఇది ప్రైస్ ఉంటుంది, సో ఎటువంటి రోజు దేని ఎఫెక్ట్ ఉంటుంది అనేవి మనం గ్రీక్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. హోప్ మీకు ఈ వీడియో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ విషయాలు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను ఈ లాస్ట్ వీడియోస్లో చెప్పిన కంటెంట్ని నేను డైరెక్ట్గా వాడేస్తూ ఉంటాను ప్రతి చోట. ఇప్పుడు ఇందమని అర్థమని అనేసాను అనుకోండి, మీకు అర్థం కావాలి నెక్స్ట్ టైం వీడియో చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా చెప్తున్నప్పుడు అదేంటి అని చెప్పి మళ్ళీ మీకు ఏదేదో కొత్త భాష మాట్లాడుతున్నట్టు అనిపించకూడదు. థ్యాంక్ యూ సో మచ్.